డిస్ట్రిబ్యూటర్ కన్నా ముందు నేను వేరే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఒక ఏరియా కొనుక్కునేవాడిని. అట్లా చేసుకుంటూ వచ్చాను. అట్లా ఏరియా కొనుక్కున్న మొదటి సినిమా 'ఓకే బంగారం'. మన మణిరత్నం గారిది తెలుగు వర్షన్ 'ఓకే బంగారం' దిల్ రాజు గారి దగ్గర తీసుకుని వాళ్ళు గ్రేట్ ఇండియా ఫిలిమ్స్కి ఇస్తే సుధాకర్ దగ్గర నుంచి ఒక ఏరియా కొనుక్కున్న టెక్సస్ అండ్ కాలిఫోర్నియా. ఒక 6 మంత్స్ 'బాహుబలి', 'శ్రీమంతుడు' అలా కొనుక్కొని 'భలే భలే మగాడివే' అలా కొనుక్కొని ఆ 6 మంత్స్ తర్వాత ఆగస్ట్కి యాక్చువల్గా 'భలే భలే మగాడివే' అనే సినిమా నేనే డిస్ట్రిబ్యూట్ చేద్దాము అని చెప్పి ఆఫర్ గ్రేట్ ఇండియా సుధాకర్ ద్వారా ఆఫర్ ఇస్తే ఎక్కడో నాకు ఎక్స్పీరియన్స్ లేదనో ఏదో లేదని చెప్పి అది నాకు ఇవ్వలేదు. సో ఎక్స్పీరియన్స్ రావాలంటే నాకు ఒక ప్రాజెక్ట్ ఇస్తేనే కదా తెలిసేది ఎక్స్పీరియన్స్ వచ్చేది లేదు అనేది. దట్ ఈస్ వేర్ ఐ థింక్ రాజీవ్ రెడ్డి గారు ఎక్కడో నన్ను నమ్మి ఆయనకు కూడా ఒక క్వశ్చన్ వేసానండి. మీకు గమ్యము చేసేటప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ లేదు, గమ్యం ఉంది కాబట్టి క్రిష్ గారికి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ గమ్యం అనే ఛాన్స్ లేకపోయి ఉంటే ఎక్స్పీరియన్స్ రాదు కదండి, ఒకసారి ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఇలా మాట్లాడి ఏదో చేసి ఆ 'కంచె' అనే సినిమా నేను తీసుకున్నాను. సో ఒక్కసారి ఆఫ్టర్ 'కంచె' ఇంక నో లుకింగ్ బ్యాక్ అండి. ఐ థింక్ రాజీవ్ గారు అండ్ క్రిష్ గారు ఆర్ నా ఇండస్ట్రీకి రావడానికి సపోర్ట్ అండ్ బ్యాక్ పిల్లర్గా ఉన్నారు.